ఈరోజు వీడియోలో సింపుల్గా బీరకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ బీరకాయ కూర చాలా కమ్మగా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా తినొచ్చు. ముందుగా ఒక అరకిలో బీరకాయలు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బీరకాయలు కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది, మరి ముదిరిపోకూడదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. ఇందులో 2 చెంచాల మినపప్పు, నేను పొట్టు మినపప్పు వాడానండి. 1 చెంచా ఆవాలు, అర చెంచా జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు. మీరు కారం తగ్గట్టుగా వేసుకోండి. పోపుని ఆవాలు కొద్దిగా చిటపట్లాడేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక పావు చెంచాలో సగం ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. పోపు బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఈ పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఈ బీరకాయ ముక్కలకి పోపు అంతా పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను, ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇదంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 3 నిమిషాలు అయ్యాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. బీరకాయలో ఉప్పు పసుపు వేయడం వల్ల నీరు ఊరుతుంది. ఒకసారి కూర అంతా కింద నుంచి పైకి కలిపాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 4 నిమిషాలు అయ్యాక మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా బీరకాయ కూర పూర్తిగా ఉడకలేదు, ఇంకా కొద్దిగా నీరు కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపాక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 3 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బీరకాయ బాగా ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా మన రుచికి కొద్దిగా చారు పొడి వేసుకొని కలుపుకోవాలి. నేను 1 చెంచాడు చారు పొడి వేసి కలిపాను. మీ ఇష్టం అంటే చారు పొడి అయినా వేసుకోవచ్చు, కూర పొడి అయినా వేసుకోవచ్చు, సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు. ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. పొడి వేసుకొని ఒకసారి కలిపాక బీరకాయ కూరని మూత తీసేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ డిష్లోకి తీసుకోవాలి. ఈ కూర చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.